మహబూబాబాద్ జిల్లా బేరం చెరువు దగ్గర ఉన్నాం. ఆ బేరం చెరువు దగ్గర చూసుకోవచ్చు. ఆ చెరువు మత్తడికి సంబంధించిన ఇంతవరకు కూడా మత్తడికి సంబంధించిన నీళ్లు కూడా ఇంతవరకు మత్తడి పారలేదు ఇంతవరకు. అంటే మత్తడి పారకపోవడం వల్ల కూడా రైతులకు చలేక ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఆ మత్తడి కింద పారితే కూడా కింద కూడా అనేక వేల ఎకరాల సాగు అయితే ఉండడం వల్ల రైతులు చాలా జీవనోపాధి పొందుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఆగస్టు ఇవాళ 15 తారీఖు వచ్చిన నేపథ్యంలో కూడా ఇంకొక వారం రోజులు పోతే కూడా వర్షపాతం కూడా నమోదయ్యే ఛాన్సులు తగ్గుతున్నాయని చెప్పేసి ఆ వర్షపాతం సంబంధించిన అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటు రెవెన్యూ కానీ కలెక్టర్ అధికారులు కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని కూడా చెప్తున్నారు. ఈ సంవత్సరం ఎల్నియో ప్రభావం వల్ల వర్షాలు తగ్గుముఖం పట్టాయి, ఇక వర్షాలు కురవని చెప్పేసి. అంటే ఈ బయారం సొసైటీ డైరెక్టర్గా ఉన్నారు, చాలా సంవత్సరాలు చైర్మన్గా ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి. ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే మొత్తం రాళ్ళు రప్పలు తేలి అసలు చూస్తే కొంచెం అందవిహీనంగా ఉంది. ఇప్పుడు పర్యాటకులు కూడా రావట్లేదు, రైతులు కూడా ఆవేదన చెందుతున్నారు. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఇప్పుడు మీరు చూసారు ఎలాంటి మీరు? ఇప్పుడేం లేదు. ఈ సంవత్సరం లేటుగా వర్షాలు ఒకటి వచ్చినాయి, ముందు వచ్చిపోయినాయి, కొన్ని నీళ్లు లేటుగా వచ్చినాయి. దానివల్ల చెరువులోకి నీళ్ళు రాలేదు. ఇంతకుముందు వర్షాలు పడకుండా లేటుగా పడ్డా చెరువు నిండేది. ఈ సంవత్సరం లాగా ఎప్పుడు లేదు. అందుకని ఈ చెరువు కింద పంటలు పండాలంటే ఏదున్నా ఈ చెరువు మీద నమ్మకంతో రైతులు పంటలు పండించే పరిస్థితి లేదు. ఏదున్నా ఈ గార్ల బయ్యారం చెరువుల కింద 30,000 ఎకరాలు పండాలి. అందుకని ఈ సీతారామ ప్రాజెక్టు నీళ్ళు ఎప్పుడైతే మరి కేసీఆర్ ప్రభుత్వం ఇస్తానన్నదో రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేసినారు. కానీ ఆ సంతోషం అంతా నీళ్ళు అయిపోయినాయి. అది రోళ్లపాడు నుంచి బయ్యారం ఇటు మొత్తం ఇల్లెందు నియోజకవర్గం మొత్తం కూడా వస్తాయని చెప్పిండ్రు. ఇల్లెందు నియోజకవర్గమే ఇప్పుడు నీళ్ళు రావటం లేదు. అందుకనే గార్ల బయ్యారం చెరువుల కింద 30,000 ఎకరాలు పండాలి. ఇప్పుడు బయ్యారం చెరువు నమ్ముకొని ఇప్పుడు మీరు 30,000 ఎకరాలకి సాగునీరు అందుతుందని చెప్తున్నారు. ఒకవేళ వర్షం లేదు కాలువలు మొత్తం ఎండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి రైతులకి ప్రభుత్వం ఏ విధంగా నష్టపరిహారాలు చెల్లించాలి అని ముందు చెప్తారు మీరు? ప్రభుత్వం ఏమి డిమాండ్ చేస్తారు మీరు? ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంటే క్రాప్ హాలిడే ప్రకటించేసి రైతులకు 20,000 రూపాయలు ఖర్చు పెట్టారు ఇప్పటిదాకా. అది ఇవ్వాలనేది మేము కోరుతూ ఉన్నాం. రైతులు లేకపోతే నష్టపోతారు. ఎంత చేసినా మేము రైతుల ప్రభుత్వం ఇది అనేది చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని ఇంతకుముందు వేరే చెరువుల కింద అభివృద్ధి చేస్తాండ్రు, కాలువలు చేస్తాండ్రు, చెరువులు అభివృద్ధి చేస్తాండ్రు. కానీ బయ్యారం చెరువుకు ఇంతవరకు అభివృద్ధి లేదు, నీళ్లను స్టోరేజ్ చేసే పరిస్థితి లేదు. ఇలా ముగ్గురు మంత్రుల నుండి కూడా ఇక్కడ దీన్ని అభివృద్ధి చేయట్లేదు. ఏదంటే గిరిజనులను అడ్డం పెట్టుకొని ఇవన్నీ మాట్లాడతారు. మా పార్టీగా జడ్పీటీసీ ఇంతకుముందు వీళ్ళందరినీ కూడా గిరిజనులని కూర్చోబెట్టి మాట్లాడి ఇగో ఇంత మునుగుతుంది, ఇంత చేస్తుంది, ఇవన్నీ కూడా చెప్పి ఒప్పించిన వాళ్ళను ఆ పద్ధతుల్లో చేస్తే మా చెరువుకు నీళ్ళు వస్తాయి. ఇక్కడ ఉన్నారు కదా మరో రైతు కూడా, అక్కడ రైతులకి క్రాప్ హాలిడే ప్రకటించాలని చెప్తారు. ఎందుకంటే ముందస్తు వర్షపాతం నమోదైన నేపథ్యంలో కూడా ప్రతి ఒక్క రైతు 10,000 ఖర్చు పెట్టి కూడా తమ అంటే వ్యవసాయ సాగుకు సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు వర్షం లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళకి 20,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ముగ్గురు అంటే మంత్రులు కూడా కనీసం బయారం పెద్ద చెరువును పట్టించుకున్న దాఖలాలు లేవు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తున్న తప్ప రైతుల పక్షాన కూడా ఎవరు పోరాటారని చెప్పేసి ఇక్కడ ఉంటే అంటే సంబంధించిన బయారం సొసైటీ చైర్మన్ గారు చెప్పిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మనతో పాటు ఒక మరో రైతున్నారు. మీరు చెప్పండి, అంటే మంత్రులు కూడా పట్టించుకోవట్లేరు, ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవాలని చెప్తున్నారు. మరి రైతులు మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వాళ్ళ ఆవేదన ఎవరు అర్థం చేసుకోవాలి? మరి ఏమోది వచ్చిపోయే వర్షాలకి బాడోళ్ళు దమ్ము చేసి నాట్లు వేస్తున్నారు. అవి రేపు ఈ ఎండ 2 రోజుల నుంచి ఈ ఎండ కాస్తే అవి కూడా ఎండిపోతాయి. మరి కాలువలు బాగు చేయలేదు, ఇంతవరకు ఏం లేదు. నిండుతుందని బయారం చెరువుకి ఆనుకునే మొత్తానికి ఎన్ని కాలువలు ఉన్నాయి? అసలు 7-8 కాలువలు ఉన్నాయి. అవన్నీ కాలువలు ముడికిపోయినాయి. అసలు ఎయ్యి తీయలేదు, అసలు మొదలు పెట్టలేదు. అసలు ఏదో 5 లక్షలు టెండర్ వేసినా టెండర్కి ఎవరు రావట్లేదు అని చెప్పాను. అవి ఎవరు ఇంతవరకు చేయలేదు. మరి రైతుల పరిస్థితి ఎట్లా? మరి నీళ్ళు లేకపోతే వాళ్ళ పంటలు ఎట్లా? మరి నీళ్ళు ఇప్పుడు మెట్టపైరు వేసుకోమని చెప్తున్నారు కదా, మెట్టపైరులేం మా చెరువు కింద పండేవి కావు. అన్ని పల్లపు నేలలు, కాలువలేం పైనుంచి పోతాయి. అవి ఊట దిగి ఈ మొక్కలన్నీ చచ్చిపోతాయి. అంటే ఇప్పుడు ఈ వర్షపాతం అంటే ఈ జూలై ఆగస్టులో ఎంతవరకు వర్షపాతం నమోదు కావాలి? ఎన్ని అడుగులు నీళ్ళు రావాలి అసలు? ఇప్పుడు అసలు ఆగస్టులో మాకు ఎప్పుడు 4 రోజువారీ పోతూనే ఉండేది. అది ఇప్పుడు లేదు.
కొత్తకైతే మరో రైతు మనకి చెప్పారు కదా, ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితిని కూడా చూసుకోవడం అంటే బయారం చెరువు ఆనుకొని కూడా సుమారు 7 కాలువలు ఉండేటివి. 7 కాలువలు కూడా పూర్తిగా అంటే చెత్త చెదరంతో మొత్తం నిండుకొని పోయాయి. నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. దీనివల్ల కూడా పంటలకు సరైన నీరు కూడా అందరని చెప్తున్నారు. మరోవైపు కూడా ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవట్లేరు. కనీసం దీనికి సంబంధించిన సీతారామ సంబంధించినటువంటి గోదావరి జలాలు కూడా మనకి అందించాలని చెప్పేసి కూడా రైతు సంఘ నాయకులు చెప్తున్నారు. ఒకసారి విజువల్స్ మీరు చూడండి ఒకసారి. అంటే ఆగస్టు అంటే 12-13 తారీఖు లోపు కూడా ఇవన్నీ మత్తడి నుంచి మొత్తం ఒక అందంగా ఒక జలపాతం లెక్క ఇక్కడ జాలబారుతున్నటువంటి జలాలు కూడా వచ్చే పరిస్థితుల్లో కూడా నేడు మాత్రం రాళ్ళు రప్పలతో నిండిపోయి తేలి కూడా మొదలాడుతూ కూడా మొత్తం అందవిహీనంగా కనిపిస్తున్నది. ఇప్పటి వరకు 13 అడుగుల సంబంధించినటువంటి వర్షపాతం నమోదు కావాలి. మనం పైన కూడా చూసుకోవచ్చు. అక్కడ కొలతలు కూడా ఉన్నవి. కనీసము వాటి కూడా అంటకుండా కూడా ఈ విధంగా ఎండిపోయినటువంటి బయ్యారం పెద్ద చెరువు అందవిహీనంగా కనబడుతుంది. ఇక్కడ పర్యాటకులు కూడా ఎవరు రావట్లేరు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కూడా ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే గారిని పట్టించుకొని సంబంధిత ఈ చెరువు కింద ఉన్నటువంటి 30,000 ఎకరాలు ఉన్నటువంటి సాగునీరు కూడా వాళ్ళు అందించి రైతులకు నష్టపరిహారం అందించాలి అని చెప్పేసి ఇక్కడ ఉంటే రైతులు మాత్రం